ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలములో మరి ధ్యానించుకున్నటువంటి ధ్యానాంశములో కల్వరి కొండ ఎలా మారిందంటే వాక్యము వింటే మరి తెలుస్తుంది. ఈనాడు ఎందరో కల్వరి కొండను గురించి మరి కవితలు వ్రాస్తూ ఉన్నారు. ఎందరో గాయకులు కల్వరి కొండ గురించి గానము చేస్తూ ఉన్నారు. ఎందరో మరి కల్వరి కొండ గురించి ప్రసంగాలు చెబుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి గమనించండి, కల్వరి కొండ మీద పాతి పెట్టబడిన శిలువ ఒక ఎండిపోయిన మరి కొయ్యిగా ఉందండి. అంటే కల్వరి కొండ మీద పాతి పెట్టబడిన శిలువ ఒక ఎండిపోయిన మరి కొయ్య. అయితే అది అహరోను మరి కర్ర వలె మరి చిగురించింది, వికసించింది, అలాగనే మరి పుష్పించింది. అధిక సంఖ్యులైన క్రైస్తవులు భక్తి భావాలతో ఆచరించే పరిశుద్ధ పవిత్ర పండగ గుడ్ ఫ్రైడే పండగ. అందుకే అది శుభ శుక్రవారము అయ్యింది. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు యేసుక్రీస్తు వారు శిలువ వైపు చూస్తూ రక్షణ పొందాలి. క్రీస్తు ప్రభు యొక్క శిలువను చూస్తూ మనందరము కూడా రక్షణ పొందాలి అని ఆయన యొక్క ఉద్దేశము. సర్వలోక నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అంటూ దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రేమతో మరి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కల్వరిగిరి పరమ పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుణ్ణి కలుసుకున్న కల్వరి స్థలమే అదే ప్రార్థనా స్థలముగా మారిందండి. లూకా సువార్త 23వ అధ్యాయము మరి పరిశుద్ధ వచనములు మరి 42లో చూసినట్లయితే, యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన మంచి దొంగవాడు, అంటే కుడి ప్రక్కలో సిలువ వేయబడినటువంటి ఆ యొక్క మరి దొంగవాడు చేసే ప్రార్థన యథార్థమైనదంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మరి చేయగలిగాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మరి చేయగలిగాడు. అందుకే క్రీస్తు ప్రభువు ఈ యొక్క మంచి దొంగవాడు చేసే ప్రార్థనను ఆలకించాడు. మన ప్రార్థన కూడా ఆలకించాలంటే నీవు కూడా యథార్థమైనటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క కల్వరి గిరి స్థలం కేవలము ప్రార్థన స్థలమే కాదండి, మనకు మరి క్షమాభిక్షను కలుగు చేసేదే ఈ యొక్క కల్వరి కొండ. యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి 3 వర్గాల వారిని మరి క్షమించగలిగారు. ఈ యొక్క కల్వరి కొండ మీదే 3 వర్గాల వారిని ఆయన మరి మన్నించగలిగారు. ఈ యొక్క కల్వరి కొండ మీదే మొదటి వర్గము వారు శారీరకముగా హింసించే వారిని మరి క్షమించగలిగారు. అంటే కొరడాలతో కొట్టేవారిని, బల్లెముతో పొడిచేవారిని, తలపై ముళ్ళు కిరీటము పెట్టేవారిని మరి మన్నించగలిగారు, మరి క్షమించగలిగారండి. ప్రైజ్ ద లార్డ్. అలాగనే రెండవదిగా మానసికముగా హింసించే వారిని మరి క్షమించగలిగారు. అంటే బహిరంగముగా వస్త్రహీనుణ్ణి మరి చేశారు, ముఖము మీద ఉమ్ము వేశారండి. మూడవదిగా ఆత్మీయముగా దూషించిన వారిని కూడా
మరి క్షమించగలిగారు. అంటే నీవు దేవుని కుమారుడవైతే శిలువ నుండి దిగిరా, ఇతరులను రక్షించువాడా, నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేస్తూ, ఇశ్రాయేలు రాజా దిగిరా అని ఆయన దైవత్వమును యాలకోలము మరి చేశారండి. ఆత్మ సంబంధమైన హింసకు ఆయన్ని మరి గురి చేశారు. ఈ యొక్క 3 వర్గాలు వారిని క్రీస్తు ప్రభువు ఎంతగానో మరి మన్నించగలిగారు, మరి క్షమించగలిగారు. అయితే నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మారు మనస్సు పొందిన దొంగకు కల్వరి కొండ పరలోకానికి ఎక్కిపోగల యాకోబు నిచ్చెనగా మరి మారగలిగిందండి. అందుకే ఈ యొక్క దొంగ మరణంలో జీవాన్ని, మరి అంధకారములో వెలుగును, అవమానములో మరి గౌరవాన్ని, అపజయములో విజయాన్ని, బానిసత్వములో రాజరికాన్ని ఈ యొక్క మంచి దొంగవాడు మరి చూడగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క కల్వరి కొండ ఒక ఆదరణ స్థలముగా మారగలిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27 వరకు మరి చూసినట్లయితే, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి సొంత ఇంటికి మరి తీసుకుని పోయెను. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క కల్వరి కొండ ప్రార్థనా స్థలముగా మారడమే మరి కాకుండా, మరి క్షమాభిక్షను కలిగించడమే కాకుండా ఒక ఆదరణ స్థలముగా మారగలిగిందండి ఈ యొక్క కల్వరి కొండ. అందుకే కల్వరి కొండ ప్రార్థనా స్థలముగా మాత్రమే కాదు, క్షమాభిక్ష కలిగించే కల్వరి కొండ మాత్రమే కాదు, ఈనాడు ఆదరణ కలిగించే కొండగా కూడా మారింది అని నీవు నేను మరి గ్రహించాలి. తన తల్లి అయిన మరియమ్మను ఆదరించాడు. క్రీస్తు మరి చనిపోతూ తన ప్రియ తల్లిని తన యొక్క ప్రియ శిష్యుడైన యోహాను గారికి సంరక్షణకు అప్పగించాడండి. ధర్మశాస్త్రములోని ఆజ్ఞను నెరవేర్చగలిగాడు. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము మరి 12వ వచనములో తల్లిని తండ్రిని సన్మానించమని ఆదేశాన్ని శిలువపై ఆదర్శముగా మరి చూపగలిగాడు క్రీస్తు ప్రభువారు. అందుకే మాతృమూర్తులందరికీ కూడా ఈ యొక్క కల్వరి కొండ ఆదరణ స్థలముగా మారగలిగింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.